అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువు గారితో మాట్లాడి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలేంటి? అసలు మనం ఎందుకు వెళ్లి దర్శించుకోవాలి? ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత, ప్రత్యేకతలన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, ముక్తినాథ్ యాత్ర గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది గురుగారు. ఎందుకు వెళ్తూ ఉంటారు అసలు ముక్తినాథ్ యాత్రకు? శ్రీ మహాగణాధిపతయే నమః. దాని పేరే ముక్తినాథ్. హ్మ్. మానవ జన్మ యొక్క జీవిత పరమార్థం ఏమిటి? హ్మ్. మోక్షమే. హ్మ్. ఈ ఐహికమైనటువంటి సుఖాలు కాదు. హ్మ్. హ్మ్. మోక్షం, జ్ఞానం. నేనెందుకు పుట్టాను అంటే జ్ఞానం. హ్మ్. హ్మ్. జ్ఞానం ఇలాంటి తీర్థయాత్రలు ముక్తిధాం. ముక్తిధాం వెళ్ళేటువంటి మార్గంలో హ్మ్. మనకు ఇక్కడ జనకపురి అని ఒకటి ఉంటుంది. హ్మ్. జనక మహారాజుకి హ్మ్. నాగేటి చాలున అయోనిజయి జన్మించిన సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవని జాత సీత మాత జన్మించిన పుణ్య ప్రదేశం ఇదే. మందిరం ఉంటుంది అక్కడ, హ్మ్. అమ్మవారి మందిరం. నన్ను బ్రోవమని చెప్పవే. హ్మ్. అమ్మ సీత అని పేరు వింటే చాలట. హ్మ్. సీతామాత అంటే చాలు. హ్మ్. ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ ఆదర్శవంతురాలు ఆమె. మామూలు ఆమె కాదు. హ్మ్. హ్మ్. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ, భారతదేశంలో ముఖ్యంగా హ్మ్. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, హ్మ్. ఎవరిలాగా మనం ఉండాలి. ఇప్పుడు మనం అనుకుంటాం సంగీతం పాడేవాడు సుబ్బలక్ష్మిలాగా పాడతానండి, హ్మ్. ఘంటసాలలాగా పాడతానండి హ్మ్. అంటుంటారుగా. అవునవును. వాళ్ళకి ఆదర్శం. హ్మ్. మరి స్త్రీలకు ఎవరికి ఆదర్శం? హ్మ్. సీతామాతకే. ఇక్కడనే జనక మహారాజు కౌసల్యాసుత ఇదిగో సీత నా సుత సీత ఇక నీ సతి సీత నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత హ్మ్. అర్ధాంగిగా స్వీకరించమని పాణిగ్రహణం చేశాడు. ఓకే. అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నమాట. హ్మ్. సీతారాముల కళ్యాణాన్ని ఈనాటికి కూడా ఆ సీతారాముల్లాగా ఆదర్శంగా ఉండండి, హ్మ్. ప్రేమగా ఉండండి. హ్మ్. కష్టం వచ్చింది కదా అంటే కష్టం వస్తాయి. ఇప్పుడు కష్టం సుఖం రెండు ఉంటాయి, చీకటి వెలుతురు ఉంటాయి. హ్మ్. ఇది సహజం. కానీ ఎలా హృదయంలో ఉన్నారో అలా ఉండాలి హ్మ్. అని జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద పెట్టారు. జీలకర్ర బెల్లాన్ని ఎందుకు శిరస్సు మీద పెడతారు అంటే, జీలకర్ర బెల్లాన్ని కలిపిన తర్వాత జీలకర్ర బెల్లాన్ని తీయలేము. అవును. తెలుసునా? తెలుసు. తెలుసు. ఇక పెళ్ళై నువ్వు చెయ్యి పట్టుకున్న తర్వాత మీరిద్దరు జీవితాంతం అలా జీలకర్ర బెల్లంలా ఉండాలన్నమాట. హ్మ్. అంతేగాని నువ్వులును బియ్యం కలిపామనుకోండి, నువ్వులు బియ్యం కలిపితే పొడి పొడివి, జాగ్రత్త కాసేపు కూర్చొని ఏరొచ్చు. హ్మ్. 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 కానీ దాన్ని ఇక ఏరే పనే లేదు. అంతటి పుణ్యమైనటువంటి గంగాసాగర్, అలాగే పోఖరా బృందావన ఆలయం, దేవి శివి, అలాగే గుప్తేశ్వర ఆలయం, వారాహి హ్మ్. ఆదివరాహుని యొక్క దివ్యమైనటువంటి శక్తిని అమ్మవారు పొంది వారాహి ససైన్యాన్ని నిర్మూలించింది అమ్మవారు. అది దేవి భాగవతంలో ఉంటుంది. అలాగే చండీ హోమాల్లో ఉంటుంది మనకి ఇబ్బంది అమ్మవారి. అలాగే ముక్తినాథ్ అన్నారే, ముక్తినాథ్ ఆలయం మనకు కనపడుతుంది. ఆ తర్వాత వీళ్ళు చూపించేది లుంబిని. హ్మ్. గౌతమ బుద్ధుడు అనే ఒక ఆయన ఉన్నాడు కదా, హ్మ్. ఆయన జన్మించిన స్థలం అన్నమాట. బుద్ధుడు పుట్టి బోధి దగ్గర జ్ఞానోదయం అయింది గనక బుద్ధుడు గనక ఆయన చెప్పింది బౌద్ధమైంది. హ్మ్. బౌద్ధమే ఉంది ఈ లోకంలో అని అరుస్తుంటారు టీవీలో, అది నమ్మద్దు. బౌద్ధానికి పూర్వం హిందూ మతమే ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈయన గౌతముడు వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారు? వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారుగా. అవునవును. బుద్ధుడు వచ్చినప్పటి నుంచి బౌద్ధం వచ్చిందన్నారు. హ్మ్. మరి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారు? ఇదే రాముడు కృష్ణుడు వీళ్ళని పూజించారు వాళ్ళు. హ్మ్. బుద్ధుడి నుంచి ఆయన పెట్టాడు. అలాగే మనకామన దేవి అనేటువంటి ఒక ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. అలాగే స్వయంభూ దేవాలయం, ఖాట్మాండ్లో మాతా దేవాలయం, పశుపతినాథ్, ఆ పుణ్యమైనటువంటి క్షేత్రం ముందు పశుపతినాథ్ దేవాలయం. మళ్ళా అలా వస్తూ ఏం చేస్తారంటే వీళ్ళు నైమిషారణ్యం, మనం లోగడ చెప్పుకున్నాం. ఆ నైమిషారణ్యంలో చక్రతీర్థం, లలిత అమ్మవారి ఆలయం, అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు.
నైమిసారణ్యంలో ఒక ప్రత్యేక విశేషం ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం 5 కథలు ఉంటాయి. ఆ 5 కథలను చక్కగా చేస్తారు. అలాగే మళ్ళీ వారణాసి చూపించి, అయోధ్య చూపించి మనందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఆనంద పారవశించింది. ముక్తి మోక్షం కలిగించే అద్భుతమైనటువంటి సన్నివేశమే ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు చేస్తున్న అద్భుత మనోహరమైనటువంటిది. గురుగారు, మనకి ముక్తినాథ్ యాత్ర చేయాలి అని అంటే ఈ ఈ మాసంలో వెళ్తే బాగుంటుందని అలా ఏమైనా ఉంటుంది? అంటే కొన్ని యాత్రలు కార్తీక మాసంలో చేయాలి అంటారు కదా, ఈ ముక్తినాథ్ యాత్రకి అలా ఏమైనా ఉందా? అదే అసలు ఎక్కడికైనా భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ మాసం ఆ మాసం అని లేదు. అంటే కొన్ని మాసాలు ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు బట్టలు అమ్మేవాళ్ళు ఈ మాసం 1+1 1+2 ఒక టీవీ కొంటే 2 టీవీలు ఇస్తామంటుంటారు కదా. ఎందుకని? కొంచెం తొందరగా కొంటారు, అందరికి ఉపయోగిస్తుందని. అందుకని భగవంతుడు కూడా మనకి ఏం చేస్తారంటే కొన్ని ఆఫర్లు పెడతాడు. చేసిన పాపాలని ఒక్కోసారి పోవాలి కదా, బ్యాంకుల్లో కూడా పాత అకౌంట్లన్నీ తీసేయాలి కదా. అలాగే అప్పుడప్పుడు ఆఫర్లు పెట్టేటువంటి ఆఫర్లే కార్తీక మాసం, అలాగే ఆశ్వీజ మాసం. ఈ పండగలన్నీ ప్రత్యేకించినటువంటి అన్నమాట. కనీసం వీటిల్లోనైనా చెయ్యండి, వీటిల్లోనన్నా చెయ్యండి. 100 మార్కులు రావాలి. 50, 40, 30, 33 అన్నా వస్తే 2 కలుపుతా. కనీసం పేజీకి ఒక 5 లైన్లు అయినా రాయరా, ఏదో ఒకటి వేస్తాను. ఇప్పుడు ఎట్లా అంటారు అంటే, నీకు దీనివల్ల ఏంటంటే నీకు జ్ఞానం కలగడానికి, నీకు మోక్షం రావడానికి, పాపం పోవడానికి. అలాగే భగవంతుడు మన మీద తల్లి ప్రేమ లాంటిది కనుక అలా. అందుకని ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీకు ఎప్పుడెప్పుడు వెళ్ళేటువంటిది మీకు కావాలి అంటే ఆర్వి ట్రావెల్స్ని మీరు ఫోన్ చేశారనుకోండి, మీరు ఈ మాసం అనే లేదు, ఏమండి మేము కుదరలేదు మాకు వెళ్దాం అంటే వాళ్ళు చెప్తారండి, వివరాలన్నీ చెప్తారు చక్కగా. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.